ఆన్ వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నా పేరు సత్య. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కోపం వచ్చింది. జేజేలు కొట్టించుకోవడానికి రాలేదు, గొడవ పెట్టుకోవడానికే వచ్చానని స్పష్టంగా చెప్పారంటే అర్థం ఆయనకు కోపం వచ్చిందనే. ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వారితో గొడవ పెట్టుకోవడానికే వచ్చా అన్నారు. ఇంతకీ ఎవరన్నారా మాట? ఎప్పుడన్నారు అంత మాట? సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టేయాలనేంత ధైర్యం ఎవరు చేశారు? కాలంలో కాస్త వెనక్కి వెళితే 2023 సెప్టెంబర్ 2వ తేదీన తమిళనాడులో సనాతన ఒళిప్పు మానాడు పేరుతో ఒక సదస్సు జరిగింది. దీని అర్థం సనాతన ధర్మ నిర్మూలన అని. తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ చేసిన మీటింగ్ అది. అదిగో అక్కడ అన్నారు ప్రస్తుత తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి. సనాతన ధర్మం ఒక దోమ, దానివల్ల డెంగీ, ఫ్లూ, మలేరియా వ్యాపిస్తాయి, అందుకే సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాలి అని కమెంట్ చేశారు ఉదయనిధి. ఇప్పటికి ఏడాది గడిచిపోయింది ఆ మాటలని. మరి ఇన్నాళ్లలో ఎందుకని ఆ అంశాన్ని ప్రస్తావించలేదు పవన్ కళ్యాణ్? బహుశా అలాంటి సందర్భం రాలేదేమో అనాల్సి ఉంటుంది. ఇప్పుడే ఎందుకు ప్రస్తావించారంటే ఆ సందర్భం వచ్చింది కాబట్టి. ప్రత్యేకంగా గొడవ పెట్టుకోవడానికి తిరుపతికే ఎందుకు వెళ్లారని అడిగితే ఆ గొడవ చెన్నైకి వినిపించాలి కాబట్టి అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. చూస్తుంటే వారాహి డిక్లరేషన్ తిరుమలకు వెళ్లే ముందు రోజు రాసుకున్నదైతే కాదనేది పొలిటికల్ అనలిస్టుల అభిప్రాయం. తిరుమల లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ జరిగిందని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పిన తర్వాత చాలా ప్లాన్డ్గా వారాహి డిక్లరేషన్ రాసుకున్నారేమో అనిపిస్తోందంటున్నారు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ దీక్షలు ఎక్కువగా చేస్తున్నారు. తెల్ల చొక్కా బదులు మాలధారణ దుస్తుల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. పైగా సనాతన ధర్మ పరిరక్షణ అనే మాట తరచూ వాడుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలోనూ జనసేన పార్టీ అధ్యక్షుడిగానూ ఈ మాటలు అనట్లేదు. సగటు దేశ పౌరుడిగా జాతి మొత్తాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా అంటున్నారు పవన్ కళ్యాణ్. సో సనాతన ధర్మంపై పార్టీకి పదవికి అతీతంగా పోరాటం చేయదలుచుకున్నారన్న సెన్స్ కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ మాటల్లో. అందుకే వారాహి డిక్లరేషన్లోని ప్రతి లైన్ సనాతన ధర్మానికి ముడిపెట్టేదిగానే ఉంది. ఇంతకు సనాతన ధర్మం అంటే ఏమిటి? నిజంగా సనాతన ధర్మానికి ప్రమాదం ఏర్పడిందా? సనాతన ధర్మాన్ని నిర్మూలించగలరా? ఓ చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి మాట్లాడిన మాటల్ని ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. ఏమన్నారు ఆయన? సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని. అసలు ఆయన ఇంట్లోనే సనాతన ధర్మం పరిడవిల్లుతోంది. గుళ్ళు, గోపురాలు, పూజలు, పునస్కారాలతోటి ఉదయనిధి ఇల్లు వెలిగిపోతోంది. సీఎం స్టాలిన్ భార్య ఉదయనిధి తల్లి దుర్గా పరమదైవ భక్తురాలు. ఆమె వెళ్ళినన్ని గుళ్ళు, గోపురాలకు మరొకరు వెళ్ళి ఉండరేమో అనిపిస్తోంది. అంత భక్తి, అంత నిష్ఠ. స్టాలిన్ కూడా ఏనాడు ఆయన భార్యను ఆపలేదు, ఇబ్బంది పెట్టలేదు. ఇక కరుణానిధి భార్య దయాళ్ అమ్మాల్, ఆమె కూడా పరమభక్తురాలు. స్టాలిన్ సోదరి సెల్వి ఆధ్యాత్మిక దారిలో నడుస్తున్న వ్యక్తే. కనిమొళిని అరెస్ట్ చేసినప్పుడు కరుణానిధి ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది గుళ్లలో ప్రార్థనలు చేశారు. ఇక కరుణానిధి జీవితాంతం నాస్తికవాదం, హేతువాదంతోనే బతికారు. కానీ వేద పండితుల ఆశీర్వాదం తీసుకునేవారు. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని ఉదయనిధి చెప్పారు, కానీ ఆయన ఇంట్లో పాటిస్తోన్న ఈ సనాతన ధర్మాన్ని నిర్మూలించలేకపోయారు ఆయన. అలాంటిది సనాతన ధర్మాన్ని తీసిపారేయడం ఏ ఒక్కరి వల్లో, వ్యవస్థల వల్లో జరగని పనేగా. సనాతన ధర్మం అనేది ఒక నాగరికత. ప్రపంచ పటంలో 49 రకాల నాగరికతలు ఉండేవంటారు చరిత్రకారులు. ఈజిప్షియన్లు, మెసొపొటేమియన్లు, రోమన్లు, గ్రీకులు, మయన్లు, కుషాణులు ఇలాంటివన్నమాట. కానీ మతం పేరుతో జరిగిన దండయాత్రలతో ఆ నాగరికతలు తుడిచిపెట్టుకుపోయాయి. వాటి స్థానంలో క్రిస్టియన్, ఇస్లాం అనే మతాలు వచ్చాయంటారు. కానీ ఒక్క సనాతన ధర్మం మాత్రమే ఎన్ని దండయాత్రలు చవి చూసినా చెక్కు చెదరలేదు. అందుకే అది సనాతనం. అలాంటి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ మాట్లాడారు ఉదయనిధి. ఈ అంశంపై రగడ జరిగేసరికి 2 రోజుల తర్వాత సనాతన ధర్మంలోని కుల వ్యవస్థను నిర్మూలించాలి అని వివరణ ఇచ్చారు ఉదయనిధి. సరే, సనాతన ధర్మం అంటే కుల వ్యవస్థే అనుకుందాం వారి ఉద్దేశం ప్రకారం. తమిళనాడును ఎక్కువ కాలం పాలించిన పార్టీల్లో డిఎంకే ఒకటి. ఉదయనిధి తాత కరుణానిధి 5 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. తండ్రి స్టాలిన్ ప్రస్తుతం ముఖ్యమంత్రి. మరి సనాతన ధర్మంలో ఉందని చెబుతోన్న కుల వ్యవస్థను వాళ్ళెందుకు నిర్మూలించలేకపోయారు? విచిత్రం ఏమిటంటే దేశంలో 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదని రాజ్యాంగం చెప్తోంది. కానీ తమిళనాట 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
ఆ విధంగా చూసుకున్నా సరే సనాతన ధర్మాన్ని నిర్మూలించగలం అనుకోవడం అవివేకమే కదా. సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరుగా, మరెందుకని పవన్ కళ్యాణ్లో అంత ఆవేశం? గొడవ పెట్టుకోవడానికే వచ్చాను, ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్నారో వారితోనే గొడవ పడుతున్నానని ఎందుకన్నారు? సనాతన ధర్మంపై దాడి జరుగుతోందన్న పవన్ కళ్యాణ్ భావన కూడా ఇందుకు కారణమై ఉండవచ్చు. ఉదయనిధి పేరును డైరెక్ట్గా ప్రస్తావించని పవన్ కళ్యాణ్ రాహుల్ గాంధీపై డైరెక్ట్ అటాక్ చేశారు. ఓవైపు అయోధ్య రామాలయ ప్రారంభ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటే, దశాబ్దాల హిందువుల కళ నిజమవుతూ ఉంటే, ఆ సందర్భాన్ని పట్టుకుని నాచ్ గానా అని అవహేళన చేశారంటూ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. సెక్యులరిజం అంటే ఇతర మతాలను మెచ్చుకుంటూ హిందూ మతాన్ని దూషించడం కాదు అనేది పవన్ చెప్పిన మాట. ప్రస్తుతం దేశంలో జరుగుతోన్నది కూడా సెక్యులరిజం పేరుతో హిందూయిజాన్ని దూషించడమే అనేది పవన్ కళ్యాణ్ ఆవేశానికి అర్థం. సనాతన ధర్మాన్ని కమెంట్ చేయడం, అవహేళన చేసినట్టు మాట్లాడడం ప్రతి ఒక్కరికి అలవాటైపోయిందనే ఆవేదన, ఆవేశం నుంచి వచ్చిందే తిరుపతి సభలోని నా గొడవ ప్రస్తావన. సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా? ఫస్ట్ తప్పు అని నీకే కాదు, సామాన్యునికి 6 ఏళ్ల పిల్లోనికి కూడా కనిపిస్తావు. నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి, నువ్వు కూడా ఆ అబద్ధానికి రెక్కలు కట్టి, నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడతావు. కరెక్టేనా మనం చేసేది? ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తి చూపలేకపోతే, ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలు పెడితే, అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకుదా? కమింగ్ టు ద పాయింట్, సనాతన ధర్మం అంటే ఏమిటి? పుట్టుక ఎప్పుడో నిర్ధారించలేనిది అని దేన్నైతే చెప్తారో దాన్నే సనాతనం అంటారు. నిన్నగాక మొన్న పుట్టింది, మహా అయితే 5000 ఏళ్ల క్రితం పుట్టిందని ఏవేవో సిద్ధాంతాలు చెప్తారు. పుట్టిన 4 వారాలకే తాను చూసిన ఒకే ఒక గాలివాన చాలా పెద్దది అనుకోవడం అజ్ఞానం. అలాగే సనాతన ధర్మం ఫలానా రోజు పుట్టిందని చెప్పడం కూడా కష్టమే. 200 ఏళ్ల పాటు యూరోపియన్లు దేశాన్ని లూటీ చేశారు. అంతకుముందు పర్షియన్లని, మొఘల్స్ అని మరో 600 ఏళ్ల పాటు పరదేశీయులు దోచుకున్నారు. అయినా సరే దోచుకోలేకపోయిన సంపద ఏదైనా ఉంది అంటే అది ధార్మిక సంపద, అదే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనుకోవడం, కాగితంపై పెన్సిల్తో రాసి రబ్బరుతో చెరపడమంత సులభం అనుకోవడం అవివేకం. పవన్ కళ్యాణ్ అయినా ఇంకొకరైనా సరే తామంతా సనాతన ధర్మ పరిరక్షకులం అని చెప్పుకుంటున్నారు, కానీ నిజంగా సనాతన ధర్మానికి అర్థం వాళ్ళు చెప్తున్నదైతే కాదు. దేవుడు, విగ్రహాలు, పూజలు, ప్రసాదాల వరకే సనాతన ధర్మాన్ని పరిమితం చేసే ప్రయత్నం జరుగుతోందనేది సనాతనవాదుల వాదన. కానీ అది కాదుగా సనాతన ధర్మానికి అర్థం. మరణం తర్వాత పొందే స్వర్గ నరకాల గురించి సనాతన ధర్మం చెప్పదు అంటుంటారు ఆధ్యాత్మికవేత్తలు. జీవించి ఉన్నప్పుడే కళ్లకు కనిపించే ప్రపంచంలో భగవంతుడిని దర్శించమని చెప్తుంది. లౌకిక జీవనంలో ఉంటూనే అలౌకికమైన భావనలతో మనసును సంస్కరించుకోమని చెప్తోంది సనాతన ధర్మం. ఇంతకీ ఏం చేస్తుంది సనాతనం? ఏం లాభం దానివల్ల? నిజానికి సనాతన ధర్మాన్ని కాపాడాలి అని ఎలుగెత్తుతున్నారు, కానీ దాన్ని కాపాడాల్సిన పనే లేదంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. దానికి అదే రక్షించుకుంటూ మనిషిని కాపాడుతుందనేది ప్రవచనకర్తల మాట. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది కూడా అదే. సమాజం భ్రష్టు పట్టిపోతున్నప్పుడు, ధర్మాన్ని పూర్తిగా విస్మరించిన సమయం వచ్చినప్పుడు ఒక పెద్ద ధర్మం వచ్చి అందరినీ అన్నిటినీ సరిచేస్తుంది, అదే సనాతన ధర్మం. సనాతన ధర్మం ఎప్పటికీ నశించదు, ఎందుకంటే ఇది మధ్యలో పుట్టిన ధర్మం కాదు, సనాతనంగా అనాదిగా ఏర్పడ్డ ఒక వ్యవస్థ. సో సనాతన ధర్మానికి నాశనం ఉండదు, దాన్ని నాశనం చేయాలనుకునే మనుషులకు తప్ప. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సనాతన ధర్మంతో ఏమిటి లాభం? మనిషి ఎలా బతకాలో నేర్పించేది, అంతేనా మీనింగ్? అంటే సింపుల్గా చెప్పాలి అంటే అంతే. మరి మనిషికి బతకడం తెలియదా అనుకోవచ్చు. తెలియదు కాబట్టే వేదం వచ్చింది. ఈ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదంలోని సారం ఉపనిషత్తులు, వాటి నుంచి వచ్చినవే అష్టాదశ పురాణాలు, అటుపైన వచ్చినవే రామాయణ, మహాభారత, భాగవత ఇతిహాసాలు. ఇవన్నీ మనిషి ఎలా బతకాలో చెప్పేవే. చాలామంది సనాతన ధర్మం అనగానే హిందూ దేవుళ్ళు, పూజలు, జపాలు మాత్రమే అని భ్రమపడుతూ ఉంటారు. కానీ సనాతన ధర్మానికి మూలమైన వేదం అలా చెప్పలేదు. ప్రతి ఒక్కరూ అష్టాంగ యోగ సాధన చెయ్యమని చెప్పింది. ఈ అష్టాంగ యోగ సాధనలోనే ప్రస్తుత ప్రపంచంలో ఉన్న చట్టాలు, శాసనాలు, నియమాలు, నిబంధనలు, ధర్మాలు, సహనం, దానం ఇలా అన్నీ ఉన్నాయి.
ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సమాజపరంగా ఎలా ఉండాలో, ఎలా ఎదగాలో చెప్తోంది. అంతేకాదు, మనిషి అనేవాడిని సమాజానికి, పర్యావరణానికి, ఈ మొత్తం ప్రపంచానికి ఉపయోగపడేలా మారుస్తుంది సనాతన ధర్మం. సమాజంలో మనిషి ఎలా బ్రతకాలి, ఎలా బతికితే, ఏ అలవాట్లు అలవరుచుకుంటే ఆరోగ్యాన్ని, గౌరవాన్ని తెచ్చిపెడుతుంది, అందుకోసం పాటించాల్సిన నియమాలేమిటి, వీటినే సనాతన ధర్మం బోధిస్తుందని చెప్తుంది వేదం. కొందరిలో ఉన్న భ్రమ ఏమిటంటే సనాతన ధర్మం అనగానే మడి, ఆచారం మాత్రమే ఉంటాయని. కానీ అలా కాదు. ప్రాపంచిక సుఖాలు పొందడాన్ని ఏమాత్రం వ్యతిరేకించదు సనాతన ధర్మం. కాకపోతే ఇంద్రియ నిగ్రహం ఎంతో గొప్పదో చెప్తుంది. మితిమీరిన భోగాలు వద్దని హెచ్చరిస్తుంది. అతిగా తినొద్దు, అతిగా పడుకోవద్దు, అతిగా మాట్లాడొద్దు, ఇలా అతిగా చేసే పనులు వద్దని చెప్తుంది. పైగా సనాతన ధర్మం ఇది ఇలాగే చెయ్యాలి అని కఠినంగా చెప్పదు. అంతిమ నిర్ణయాన్ని మీకే వదిలేస్తుంది. ఏది మంచి, ఏది చెడు అన్నది చెప్పి మంచి చెడు వల్ల కలిగే లాభ నష్టాలను వివరించడం మాత్రమే సనాతన ధర్మం విధి. అటుపై ఏ మార్గాన్ని ఎంచుకోవాలన్నది మనిషి విజ్ఞత. ఇక్కడే అర్థమైపోతుందిగా, ఇది కేవలం ఒక వర్గం వారికో, ఫలానా వృత్తిలోని వారికో, ఒక మతం, ఒక దేశం వారికి మాత్రమే కాదని. ఇంకా సూక్ష్మంగా చెప్పాలి అంటే నిజాయితీగా ఏ ప్రాణికి హాని కలిగించకుండా స్వచ్ఛత, సద్భావన, దయ, సహనం, స్వీయ నిగ్రహం, దాతృత్వంతో బతకమని చెప్పేదే సనాతన ధర్మం. ఇది ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా నిరభ్యంతరంగా పాటించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ధర్మం అనే పదానికి పర్యాయ పదాలు లేవు. అసలు ధర్మం అనే పదం వేరే ఏ దేశ భాషల్లోనూ లేదంటారు. విదేశీయులకు అర్థమైనంత వరకు మతం, ధర్మం ఒక్కటే. కానీ సనాతన ధర్మం అనే మాటలో అసలు మతం అనేదే లేదు. హిందూ మతం అని అనుకోవడం కూడా పొరపాటే. ఆ పేరు చెప్పి మరో మతాన్ని కించపరచడమూ తప్పే. సో సనాతన ధర్మం ఒక మతం కాదు, అదొక అత్యుత్తమ జీవన విధానం. అందుకే ఈ జీవన విధానాన్ని ఏ ఒక్కరో కనుగొన్నట్టు ఆధారాలు లేవు. ఓసారి స్వామి చిన్మయానందను ఓ భక్తుడు ప్రశ్నించాట, స్వామి, క్రైస్తవ మత స్థాపకుడు ఎవరు అని. యేసు అని సమాధానం ఇచ్చారు. ఇస్లాం స్థాపకుడు ఎవరి అని అడిగారు. మహమ్మద్ ప్రవక్త అని చెప్పారు ఆ స్వామీజీ. మరి హిందూ మత స్థాపకుడు ఎవరని అడిగారు. స్వామి చిన్మయానంద దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని ఆచరించే హిందూయిజానికి ప్రత్యేకమైన స్థాపకుడంటూ ఎవరూ లేరు. సనాతన ధర్మం అంటే ఒక వ్యక్తి మెదడుకు పుట్టిన జ్ఞానం కాదు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీకి వ్యవస్థాపకుడు ఎవరు కనిపెట్టారు, వాటిని అడిగితే సమాధానం ఉంటుందా? అనాదిగా ఆ శాస్త్రాలు పుట్టి ఉన్నాయంతే. అలాగే సనాతన ధర్మం కూడా. సనాతన ధర్మాన్ని వివరించేందుకు నిర్దిష్టమైన గ్రంథాలు ఏమైనా ఉన్నాయా? ఈ ప్రశ్న కూడా అడిగారు స్వామీజీని. క్రైస్తవంలో బైబిల్ ఉంది, ఇస్లాంలో ఖురాన్ ఉంది. మరి సనాతన ధర్మానికి ఉన్న గ్రంథాలు ఏమిటి అని అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పారో తెలుసా? వేదాంగాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాది గ్రంథాలతో కూడిన లైబ్రరీనే చూపిస్తానన్నారు. మరి సనాతన ధర్మం బోధించే విలువలకు ప్రాతిపదిక అయ్యేది. రాముడు, కృష్ణుడు వీళ్ళంతా చెప్పింది సనాతన ధర్మాచరణే కదా. అంతకంటే ప్రాతిపదిక ఏం కావాలి? సనాతన ధర్మంలోని సూక్ష్మాలే వారాహి డిక్లరేషన్లోనూ కనిపిస్తాయి. ఆలయాలను కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాకూడదంటున్నారు పవన్ కళ్యాణ్. వాటిలో కళలు, విద్య, పర్యావరణ సంక్షేమాలను అమలు చేసేలా ఉండాలంటున్నారు. ఒకప్పుడు ఆలయ వ్యవస్థ వచ్చిందే అందుకోసం. అన్ని కళలు, సర్వ విద్యలు నేర్పే గురుకులం దేవాలయం. ఇతర మతాలను గౌరవిద్దాం అనేది వారాహి డిక్లరేషన్లోని మరో మాట. ఏ మతానికి, ధర్మానికి భంగం వాటిల్లినా ఒకే విధంగా స్పందించేదే లౌకికవాదం అని చెప్పుకొచ్చారు పవన్. ఏ మత విశ్వాసానికి భంగం కలగకుండా అడ్డుకట్ట వేసేలా బలమైన చట్టాన్ని ఏర్పాటు చేయాలంటున్నారు. ఇవన్నీ సనాతన ధర్మంలోని సూక్ష్మాలే. కాకపోతే ఇక్కడ సనాతనవాదులు ఒప్పుకోలేని విషయం ఒకటి ఉంది. అదేంటంటే సనాతన ధర్మంపై ఎవరికి వారు సొంత అర్థాలు ఇచ్చుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు, నాయకులు సనాతన ధర్మం అనే పదాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఓట్ల కోసం దేవుళ్లను ఉపయోగించుకుంటున్నారు. ఇవి ఆరోపణలు కావు, వాస్తవాలు. ప్రస్తుత సమాజంలో దేవుడి పేరుతో రాజకీయం జరగట్లేదా? సనాతన ధర్మం అనే మాటను తీసుకొచ్చి రాజకీయ రచ్చలేపి ఆ అంశాన్ని అనుకూలంగా మార్చుకోవట్లేదా? అదే నచ్చట్లేదు ఎవరికి. స్వయంగా సుప్రీంకోర్టు కూడా అదే చెబుతోంది. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారతదేశంలో ఎవరి ఆచారాలు వాళ్ళవి, ఎవరి సంప్రదాయాలు వాళ్ళవి. తమ ఆచారాన్ని పాటిస్తూనే ఎదుటివారి ఆచారాన్ని గౌరవించమంటోంది సుప్రీంకోర్టు. రాజ్యాంగంలోనూ స్పష్టంగా ఉంది విషయం. పరమత సహనం పాటించాలి అని. దేవుడే కానీ, సనాతన ధర్మమే కానీ, మతమే కానీ అది ఏ ఒక్కరి సొంతం కాదు. దానిపై రచ్చ లేపొద్దనే చెబుతోంది ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం. సనాతన ధర్మానికి ఛాంపియన్లంటూ ఎవరూ లేరిక్కడ. ఇది అందరిది. పవన్ కళ్యాణ్ ఆవేశం కూడా రాజకీయాలకు అతీతంగా ఉంటేనే మంచిది. సనాతన ధర్మ పరిరక్షకులు అని చెప్పి దాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవద్దనేదే సనాతనవాదుల డిమాండ్ కూడా.
ఇప్పటి వరకు దేవుడు, మతం, ధర్మం అని ఎవరైతే చెప్పారో వాళ్ళంతా ఆ అంశాన్ని రాజకీయాలకు ఉపయోగించుకున్న వాళ్లే. ఇప్పటికైనా అలా జరగకూడదనేదే సనాతనవాదుల అభిమతం. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి TV9.